కరెన్సీ ట్రిక్ ప్రయోగం. ఈ ఎక్స్పెరిమెంట్లో మన బాడీలో రెస్పాన్సెస్ అనేవి ఎంత క్విక్గా ఉత్పత్తి అవుతాయో తెలుసుకుందాం. ప్రతి విషయానికి మన బాడీ రెస్పాండ్ అవుతుంది, అయితే దానికి కొంత టైం పడుతుంది. దీన్ని ప్రూవ్ చేయడానికి మనం ఒక కరెన్సీ నోట్ తీసుకున్నాము. ఈ నోట్ బాగా స్టిఫ్గా ఉండేలాగా, ఫోల్డింగ్ లేకుండా ఉండేలాగా చూసుకోవాలి. దీన్ని 2 ఫింగర్స్తో ఇలా పట్టుకున్నాము. చూడండి, 2 ఫింగర్స్తో ఈ నోట్ని ఇలా పట్టుకున్నాం. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవరినైనా సరే వాళ్ళ 2 ఫింగర్స్ అటు పక్కన పెట్టి నోట్ని మీరు డ్రాప్ చేసిన వెంటనే పట్టుకోమని చెప్పండి. మీరు నోట్ని ఇలా డ్రాప్ చేయగానే వాళ్ళు క్యాచ్ చేయాలి. సో వాళ్ళు రెడీగా ఉంటారు, 2 ఫింగర్స్తో కూడా రెడీగా ఉంటారు. మీరు డ్రాప్ చేసినప్పుడు వాళ్ళు పట్టుకోవడం అనేది పాసిబుల్ కాదు. ఇలా మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా వాళ్ళు ఆ నోట్ని క్యాచ్ చేయలేరు. ఎందుకనంటే నోట్ని డ్రాప్ చేసినప్పుడు అది డ్రాప్ అయ్యింది అనే విషయాన్ని మన కళ్ళు గుర్తించి, మన మైండ్ ప్రాసెస్ చేసి చేతికి ఇన్స్ట్రక్షన్స్ పంపడానికి కొంత టైం పడుతుంది. సో 0.2 సెకండ్ అని టైం అనేది తీసుకుంటుంది. సో ఆ టైంలోపు నోట్ అనేది కిందకి పడిపోతుంది. అంటే మన మైండ్ తీసుకునే ప్రాసెసింగ్ టైం ఎక్కువగా ఉండడం వలన మనం అంత క్విక్గా రెస్పాండ్ కాలేము. సో మనం రెస్పాండ్ అయ్యే టైం లోపుగానే ఆ యాక్షన్ అనేది జరిగిపోతుంది. కాబట్టి దాన్ని క్యాచ్ చేయడం అనేది ఇంపాసిబుల్గా ఉంటుంది.